బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన వారం మనం కుటుంబంలో భర్త ఎలా ఉండాలి, కుటుంబంలో భర్త ఎలా ఉండాలి అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం కుటుంబంలో భార్య ఎలా ఉండాలి, కుటుంబంలో భార్య ఎలా ఉండాలి. కాబట్టి ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారు కనుక ఖచ్చితంగా నా మాటలు మీకు బాగా అర్థమవుతాయి. కాబట్టి మీరు ఆ రీతిగా ఉన్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. పోయిన వారం నేను చెప్పాను, భర్తగా కొన్ని విషయాల్లో నేను ఫెయిల్ అయ్యాను, కాబట్టి నేను కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతున్నాను. కాబట్టి మీరు కూడా భార్య గురించి ఆ లక్షణాల గురించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక 5 అంశాలు నేను రాసుకోవడం జరిగింది కనుక మీరు జాగ్రత్తగా వింటే ఆ 5 అంశాలను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి గమనించాలి. మొట్టమొదటగా కుటుంబంలో భార్య ఎలా ఉండాలనే అంశం మీద ఫస్ట్ భర్తకు విధేయురాలుగా ఉండాలి. ఏంటండి? భర్తకు విధేయురాలుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి పరిశీలన చేస్తే పౌలు గారు కొలసయ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 18వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, దేవుని నామమున స్తోత్రము కలుగునుగాక. ఏమై ఉండాలండి? విధేయులై ఉండుడి. చాలా జాగ్రత్తగా ఆదిమ గ్రంథం ఆదికాండం నుంచి మనం పరిశీలన చేస్తే దేవుడు ఆదామును సృష్టించి ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకల్లో నుంచి అవ్వమ్మ గారిని తయారు చేశాడు. మొట్టమొదటగా ఒక కుటుంబం అనేది ఏర్పడింది. కాబట్టి ఆ మాట పౌలు గారు కూడా చెప్తూ ఒక మాట అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, పురుషుడు కొరకు స్త్రీ సృష్టించబడింది కానీ స్త్రీ కొరకు పురుషుడు సృష్టించబడలేదు. కాబట్టి పురుషుడు ముందుగా ఉన్నాడు కనుక ఖచ్చితంగా 100% దేవుడు చెప్పినటువంటి మాటకు స్త్రీలందరూ కూడా కట్టుబడి ఉండాలి. దేవుని నామమున స్తోత్రముగా. భర్త శిరస్సై ఉన్నాడు. ఆ కుటుంబానికి సంబంధించిన హెడ్ ఎవరంటే భర్త కనుక ఆ భర్తకు భార్య ఏం చేయాలంటే లోబడి ఉండాలి. ఆదికాండ గ్రంథంలో ఇస్సాకుకి పెండ్లి వయసు వస్తుంది. అప్పటికే శారమ్మ గారు చనిపోతారు. పెండ్లి వయసు వచ్చినప్పటికీ అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడు, అతని పేరేంటంటే ఎలియాజరు. ఏం పేరండి అతని పేరు? ఎలియాజరు. ఎలియాజరుని పిలిచి అంటాడు, ఇస్సాకు యుక్త వయసుకు వచ్చాడు, పెండ్లి చేయాలి కనుక ఫలానా ఊరెళ్ళి, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఫలానా ఊరెళ్ళి అక్కడ నుండి ఇస్సాకుకు ఒక చక్కని భార్యను నువ్వు తీసుకుని రావాలి, కాబట్టి నువ్వు వెళ్ళని చెప్పిన వెంటనే ఎలియాజరు గారు అబ్రహాము గారి దగ్గర ఉన్న 10 ఒంటెలు, దాన్ని మొయ్యగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వెండి బంగారం విస్తారమైనటువంటి కానుకలు ఈ 10 ఒంటెల మీద పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తాడు ఎలియాజరు. ప్రార్థన చేసిన వెంటనే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ అంటది, నువ్వు త్రాగడానికి వేసుకొచ్చినటువంటి ఈ ఒంటెలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నేనేం చేస్తాను, నీళ్లు చేదుకుని వస్తానని చెప్పినప్పుడు వెంటనే ఎలియాజరు యొక్క దృష్టి ఎవరి మీద పడుతుందంటే రెబ్కా మీద పడుతుంది. రెబ్కా మిక్కిలి చక్కనిదని రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందండి? రెబ్కా మిక్కిలి చక్కనిది. వెంటనే రెబ్కాను ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నలతో ఒప్పించి ఆమెనేం చేస్తారంటే మరలా తిరిగి ప్రయాణంలో ఉన్నప్పుడు గమనించాలి, దగ్గరగా వస్తారు, అబ్రహాము దగ్గరగా వస్తారు. అబ్రహాము ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు ఇస్సాకు సాయంకాలం వేళ అక్కడ అతనికి ఉన్నటువంటి పొలాల్లో దేవుని గురించినటువంటి ధ్యానం చేస్తూ ఉంటాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. అంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు సాయంకాలం వేళ 5, 6 ఆ సమయానికి ఒంటెలు కనబడతా ఉంటాయి. 10 ఒంటెలు, వెళ్ళినటువంటి ఒంటెలు తిరిగి వస్తూ ఉంటాయి. వెంటనే ఆ ఒంటెల మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? ఎలియాజరు క్రిందకి దిగి అంటాడు, అమ్మ నువ్వు పెళ్లి చేసుకోబోయే భర్త అదిగో అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, ఆ వ్యక్తే, అతని పేరు ఇస్సాకు. ఆయన ఎవరంటే నా యజమానుడు. చప్పట్లు కూడా దేవుని నామమున. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో, ఈ మాట ఎలియాజరు చెప్పాడో, ఎలియాజరు చెప్పిన వెంటనే ఒంటె మీద నుండి ఆమె క్రిందకి దిగి చక్కగా ముసుగు వేసుకుందని రాయబడింది. దేవుని నామమున స్తోత్రం. ఎప్పుడైతే ఒంటె మీద నుంచి దిగిందో, ముసుగు వేసుకుందో, ఇలా చేయటం ద్వారా రెబ్కా ఒక చక్కటి సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశం ఏంటంటే నా భర్తకు నేను లోబడ్డాను, నా భర్తకు నేను లోబడినట్లుగా మీరు కూడా ఏం చేయండి, లోబడండి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అబ్రహాము గురించి మనకు తెలుసు. అబ్రహాము దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబ్రహాము కూడా ఎవరు వచ్చిందంటే శారా వచ్చింది. శారా బ్రతుకున్నంత కాలం కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, శారా బ్రతికిన సంవత్సరాలు 127 సంవత్సరాలు. ఈ 127 సంవత్సరాల కాలంలో శారా అబ్రహాముని ఎప్పుడు ఏమని పిలిచేదంటే మై మాస్టర్, నా యజమానుడా. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. యవ్వన కాలంలో ఉన్నప్పుడు బంగారం చిట్టి ముద్దుగా పిలుస్తాం. మధ్య వయసులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే పిలుపు మారిపోతుంది. తర్వాత 60 ఏళ్ళు వచ్చేసరికి ముసలోడా అంటారు. ఏమంటారంటే 60 ఏళ్ళు వచ్చేసరికి ముసలోడానికి చెవులు వినబట్టలేదురా, నీకు ఖచ్చితంగా నేను పిలుస్తున్నా కాడ నువ్వు అర్థం చేసుకోవట్లేదని పిలుపులో
హృదయంలో మార్పు వస్తుంది. కానీ గమనించాలి, 127 ఈ సంవత్సరాలు వచ్చిన శారమ్మ గారు అబ్రహాముని ఏమని పిలిచిందంటే మై మాస్టర్, నా యజమానుడా. దేవుని నామన స్తోత్రం. కాబట్టి భర్తకు భార్య ఎలా ఉండాలంటే విధేయురాలు. భార్య ఏమో లోబడాలి, భర్త ఏం చేయాలంటే ప్రేమించాలి. ఈ రెండు ఉన్నటువంటి కుటుంబాలు ఈ భూమి మీద పరలోక రాజ్యంగా విరసిల్లుతాయి. దేవుని నామన స్తోత్రం. కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు అద్భుతంగా అనేక విషయాలు ఈ 66 పుస్తకాల్లో రాయించాడండి. కాబట్టి మొట్టమొదటి లక్షణాన్ని మనం గమనించినప్పుడు భర్తకు భార్య ఎలా ఉండాలంటే విధేయురాలుగా ఉండాలి, అన్ని విషయాల్లో లోబడాలి. వద్దు అని చెప్పాడంటే ఖచ్చితంగా వద్దనే అర్థం. అక్కడికి వెళ్ళొద్దు, లేకపోతే వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, ఇది నాకు నచ్చటం లేదు అని భర్త ఎప్పుడైతే ఖచ్చితంగా భార్యతో చెప్పాడో ఖచ్చితంగా భార్య ఆ మాటను గౌరవించాలి, ఆ మాటకు విధేయురాలుగా ఉండాలి. లోబడినటువంటి భార్యలు కూడా బైబిల్లో మనకు చాలామంది కనబడుతున్నారు. అబ్రహాము దగ్గర నుంచే వెళ్ళాడు ఎవరో లోతు. ఆ లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని ఉద్దేశం కలిగి, జాగ్రత్తగా గమనించాలి, ఈ లోతు కుటుంబాన్ని దేవుడు ఎత్తైనటువంటి ప్రాంతానికి పంపించేస్తున్నప్పుడు, ఆ పంపిస్తున్నప్పుడు దేవుడు మాట చెప్పాడు, మళ్ళా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తే ఈ లోతు యొక్క 2 కుమార్తెలు ముందుకు కొనసాగుతున్నారు. లోతు భార్య మాత్రం ఏం చేసిందో తెలుసా? అసలు ఈ పట్టణం ఎలా కాలుతుంది, ఎవడెవడ కుటుంబం తగలడిపోయింది, ఎవడెవడ ఇల్లు ఉందని చెప్పి ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసిన వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎందుకంటే భర్త మాటకు లోబడలేదు, అలాగే దేవుని మాట కూడా లోబడలేదు. ఎందుకంటే స్త్రీగా నువ్వు కుటుంబంలో ఉన్నావంటే ఖచ్చితంగా నీ భర్త నీకు శిరస్సు, ఆ శిరస్సుకు నువ్వు లోబడాలి, ఆ శిరస్సును నువ్వేం చేయాలంటే గౌరవించాలి. రెండో పాయింట్ మనం చూద్దాం, భర్తను గణపరచాలి. రెండో పాయింట్ ఏంటండి? భర్తను అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలి? గణపరచాలి. సామెతలు చూద్దాం అందరం. సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 31వ అధ్యాయం చాలా శ్రేష్టమైనటువంటి అధ్యాయం అండి. స్త్రీ గుణగణాల గురించి చాలా అద్భుతంగా వివరణ ఇచ్చినటువంటి ఒక అధ్యాయం, శ్రేష్టమైనటువంటి అధ్యాయము సామెతల గ్రంథము 31వ అధ్యాయం. భర్తను గణపరచాలి. ఏ రీతిలో గణపరచాలి ఇక్కడ రాయబడిన చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం అండి. 23వ వచనం, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరెనుగొనవాడే ఉండెను. దేవుని నామన స్తోత్రము కలుగునుగాక. ఆమె పెనిమిటి ఎవరితో కూర్చుంటాడంట? దేశపు పెద్దలతో కూర్చుంటాడంట. అంటే భర్తను నువ్వు ఎప్పుడైతే గౌరవిస్తావో, నువ్వు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీగా నువ్వు గౌరవిస్తావో, ఆటోమేటిక్గా సమాజంలో కూడా అతను ఏం చేయబడతాడండి? గౌరవించబడతాడు. చాలామంది చూడండి, భర్త చేసే పనిని బట్టి లేదా భర్త వెళ్ళే ఆ డ్యూటీని బట్టి చాలామంది చులకనగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారండి? పొద్దున్న వెళ్ళాడు, సాయంత్రం వస్తాడు, తెచ్చావులే 300 అంటారు. ఏమంటారు? తెచ్చావులే 300, నీకంటే వాళ్ళు బెటరు, నీకంటే వాళ్ళు ఇంకా గొప్పోళ్ళు, నువ్వేం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటని చెప్పి అనేక విషయాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే అవమానకరంగా మాట్లాడతారు, ఇబ్బందికరంగా మాట్లాడతారు. ఎప్పుడైతే ఆ స్థితిలో నువ్వు ఉన్నావో ఆటోమేటిక్గా మీ కుటుంబం అంటే ఆ గ్రామంలో నువ్వు నివాసం చేసే చోట నీ కుటుంబం అందరి మధ్య ఏమవుతుందంటే చులకన అవుతుందండి. చాలా సందర్భాల్లో గమనించండి, అతను ఏమీ చేయకపోయినా, అతను అంత ఆశించిన స్థాయిలో సంపాదించలేకపోయినా కొంతమంది ఏం చేస్తారంటే మా భర్త అండి నన్ను చాలా బాగా చూసుకుంటాడు, అసలు నాకు ఏ విషయంలో కూడా లోటు రానివాడు, మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో అంతకు మించి 10 రెట్లు మా అత్తోళ్ళ ఇంట్లో ఉంటున్నాను అన్నారు. దేవుని నామన స్తోత్రం. ఇది ఖచ్చితంగా గమనించాలి. ఆయనకున్నటువంటి బలహీనతలు, భర్తకున్నటువంటి బలహీనతలు, భర్త యొక్క పూర్తి స్థితి ఎవరికి తెలుస్తుందంటే తల్లికి తెలదో, తండ్రికి తెలదు, భార్యకే తెలుస్తుందండి. భర్త యొక్క బలం ఏంటో, భర్త యొక్క బలహీనతలు ఏంటో, భర్త ఏ విధంగా ఏ మాట అంటే కోప్పడతాడో, ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా తెలిసింది ఎవరంటే భార్య. కనుక అన్ని విషయాల్లో ఆయన అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఘనపరచాలి, అన్ని విషయాల్లో ఘనపరచాలి. ఉదాహరణకి భర్త తరపు బంధువులు ఇంటికి వస్తే ఖచ్చితంగా మీ తమ్ముడు, మీ అక్క, అదవుతుందండి మీ చెల్లెలు భర్త ఇంటికి వచ్చినప్పుడు ఎంత యాక్టివ్గా కిచెన్ రూమ్లో పరిగెట్టి ఎంత అద్భుతంగా పనిచేస్తావో అలాగే భర్త తరపు బంధువులు వచ్చినప్పుడు కూడా అదే రీతిలో పనిచేయాలి. దేవుని నామన స్తోత్రం. వాళ్ళని కూడా ఘనపరచాలి. వాళ్ళు ఏ విధంగా అయితే చూస్తున్నావో అదే రీతిలో చూడాలి. అలా చూసినప్పుడు నీ భర్త ఏం చేస్తాడో తెలుసా? అరే నా అమ్మను, మా నాన్నను, లేకపోతే నా తోబుట్టువులను చక్కగా చూసుకుంటుంది. అలాగే వాళ్ళ తరపు ఉన్నటువంటి బంధువులు ఏం చేస్తారంటే భర్త చూసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక ఆయన ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు, భర్త భార్య. చాలా రోజులు గడిచినాయి. ఈ లోపల పల్లెటూరులో వాళ్ళ నాన్న కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడు, బాబా నేను కొద్ది రోజులు నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాను, రానా అంటే నీళ్ళు నాన్న నువ్వేం కంగారు పడకో, ఇబ్బంది పడకో, నువ్వేం చేస్తావు, సాయంత్రానికి నేను టికెట్ బుక్ చేస్తాను, సాయంత్రానికి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చి పొద్దున్నే నేను పికప్ చేసుకుని ఇంటికి వెళ్తానని చెప్పాడు. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈ విషయం ఎవరికి తెలిసిందంటే
భార్యకి తెలిసింది. ఎవరికి తెలిసిందండి? భార్యకి తెలిసింది. జాగ్రత్తగా నాన్నకి టికెట్ బుక్ చేశాడు. పొద్దున్నే అతను హైదరాబాద్లో దిగాడు. తన బైక్ మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తే ఇంటికాడ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి లోపల తీసుకెళ్లేసరికి భార్య ఎలా ఉందంటే తలకి గుడ్డ చుట్టుకొని మంచం మీద పండుకొని దుప్పటి కప్పుకొని ఉంది. ఏంటండి? తలకి గుడ్డ చుట్టుకొని మంచం మీద పడుకొని ఉంది. అరే వెళ్ళినప్పుడు బాగానే ఉంది, రాత్రి అంతా బాగానే ఉంది, పొద్దునకి ఎలా అయిపోయింది ఏంటి అనుకుంటున్నాడు భర్త. సరే ఏదో ఉన్న సమస్య వచ్చి ఉంటుంది, ఇబ్బంది వచ్చి ఉంటుంది, ఏంటి సమస్య అని అడిగాడు. ఏంటి సమస్య అని అడిగితే ఆ భార్య చెప్పింది, పొద్దున్నుంచి విపరీతమైన తలపోటు అంట. ఏంటంట? పొద్దున్నుంచి విపరీతమైన తలపోటు అంట. సరే ఈరోజు డ్యూటీకి సెలవు పెట్టేస్తాను, నాన్న కూడా వచ్చాడు కనుక మధ్యాహ్నం నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మందులు వేసుకుంటుంది, ఇంజెక్షన్ చేసుకుంటుంది. గమనించాలి. అయితే మళ్ళీ సాయంత్రం అంటుంది, నాకు తలపోటు ఏమి కూడా తగ్గలేదు, తలపోటు ఏమి కూడా తగ్గలేదు. పైపెచ్చు మామగారిని చూసి అంటుంది, మామయ్య రాక ఇంటికి వచ్చావు, నీకు ఎన్నో అద్భుతంగా వంటలు చేసి పెట్టాలనుకున్నాను, నా చేతి వంట తింటావని ఆశపడ్డాను, కానీ నా పరిస్థితి ఎలాగుంది? తలపోటు, విపరీతమైన తలపోటు. 2 రోజున చూశాడు మామగారు, 3 రోజున చూశాడు మామగారు, 4 రోజు పొద్దున్నే బ్యాగ్ సర్దుకొని జాగ్రత్తగా బయటకు వచ్చి నిలబడ్డాడు. అదేంటి నాన్న, 4 రోజులు ఉంటానన్నావు కదా, వెంటనే వెళ్ళిపోవటం కారణం ఏంటి, ఇబ్బంది ఏమొచ్చిందంటే అతను అన్నాడు, నేను వెళ్తే కానీ మీ ఆవిడకి తలపోటు తగ్గదు అన్నాడు. ఏంటంట? నేను వెళ్తే కానీ మీ ఆవిడకి తలపోటు తగ్గదా? నీకెలా తెలుసురా అన్నాడు. మీ అమ్మ కూడా ఎలాగే చేసేదిరా అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందంటే నీకెలా తెలిసినంటే మీ అమ్మ కూడా ఎలాగే చేసేది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. భర్త తరపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే, చెల్లి వచ్చినా, అక్క వచ్చినా, ఆడబడుచు వచ్చినా, ఖచ్చితంగా భారీగా నువ్వు ఇంట్లో ఉన్నావు కనుక వాళ్ళను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. దేవుని నామమున స్తోత్రం. అలాగే అదే సమయంలో అత్తగారు కూడా గమనించాలి ఒక మాట. అదేంటో తెలుసా? ఇంట్లో ఉన్నటువంటి కోడలను ఇబ్బంది పెట్టేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి కోడలను ఇబ్బంది పెట్టేస్తారు. ఎక్కడో ఉన్న కూతురు బాగుండాలని కోరుకుంటారు. ఇది ఎంతవరకు న్యాయం ఆలోచన చేయండి. ఇంట్లో ఉన్నటువంటి కోడలనేమో రాచి రంపాన పెడతారు, మామూలుగా కాదు. కానీ కూతురు మాత్రం బాగుండాలని కోరుకుంటారు. గమనించాలి. కూతురు యొక్క జీవితం బాగుండాలంటే ముందు నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చినటువంటి కోడలను బాగా చూసుకోవడం నేర్చుకోండి. దేవుని నామమున స్తోత్రం కలు. రూత్ అంటది ఒక మాట నయోమిని. ఏమంట తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడైతే చేస్తావో నేను కూడా అక్కడే చేస్తా, నిన్నెక్కడైతే పాతి పెడతారో అక్కడే నన్ను కూడా పాతి పెట్టాలి. ఆ స్థితిలో అత్త కోడలు ఉండాలి, ఆ స్థితిలో భార్యాభర్తలు ఉండాలి. ఎందుకంటే గమనించాలి, చాలామంది కూతురికి ఒకలాంటి న్యాయం చేస్తారు, కోడలకి ఒకలాంటి న్యాయం చేస్తారు. కాబట్టి గమనించాలి, ఖచ్చితంగా మనల్ని నమ్మి లేకపోతే మన ఇంటిలోకి అడుగు పెట్టినటువంటి కోడల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడి ఉందంటే అత్తగారి మీద కూడా ఆధారపడి ఉంది. ఎందుచేతనంటే భర్త దూరంగా ప్రయాణాలు చేసి ఉండొచ్చు, లేకపోతే ఆ భర్త ఏదైనా పనులకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇంట్లో ఎక్కువగా ఉండేది ఎవరండి? ఇంట్లో ఎక్కువగా ఉండేది ఎవరు? అత్తగారు, కోడలు గారు. సాధారణంగా హిందూ వివాహాలప్పుడు జాతకాలు చూస్తారు, అబ్బాయి జాతకం, అమ్మాయి జాతకం. ఈ మధ్యకాలంలో అంటున్నారు పెద్దలు, అత్తగారి జాతకం, కోడల జాతకం కూడా చూడాలంట. ఎవరి జాతకం? అత్తగారి జాతకం, కోడల జాతకం కూడా చూడాలి. ఎందుకంటే ఆవిడ పులయ్యి ఈవిడ జంక అయింది అనుకోండి, ఇంకా తవరటం ఇంకా. కాబట్టి గమనించాలి. ఎందుచేత ఈ మాటలు చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో నేటి కుటుంబాలు ఉంటున్నాయండి. కూతురు కనుక పొద్దున్నే లేవలేకపోతే కనుక ఏమంటో తెలుసా? మా కూతురికి ఒంట్లో బాగోలేదు. ఏమంటుంది? మా కూతురికి ఒంట్లో బాగోలేదు. అదే కోడలు లేగలేదు అనుకోండి, దీనికి సాగుతుంది అలాగా. ఏమంటారండి? దీనికి అలా సాగుతుంది. రోజు ఇంతేనమ్మా, నేనే వాకలు తొడాలి, నేనే టీ పెట్టాలి, నా పరిస్థితి ఇదిగో, ఇలాంటి భయంకరమైనటువంటి కోడలు ఏమైంది నాకే దాపరించిందని చెప్పి చాలా అసహ్యంగా లేకపోతే వాడిని చులకన చేసే విధంగా మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా వినండి. భర్తను భార్య ఎప్పుడైతే గణపరిచిందో ఖచ్చితంగా భర్త కూడా ఏం చేస్తాడంటే ఆమెను ప్రేమిస్తాడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. అన్ని విషయాల్లో ఆయన చేసే ఉద్యోగం ఏదైతే ఉందో, ఆయన కష్టపడి పని చేస్తున్నాడా, లేకపోతే కూలి పనే చేస్తున్నాడా, వ్యవసాయ పనే చేస్తున్నాడు, ఏదైనా కానివ్వండి, ఆ పని ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే గౌరవంగా మాట్లాడాలి. అమ్మ పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది, ఏం వండుకున్నావంటే ఇంట్లో కొబ్బరికాయ పచ్చడున్నా సరే, మా ఆయన ఇయారా ఈవేళ చికెన్ తెచ్చాడు అనాలి. ఏమనాలి? మా ఆయన ఇవాళ చికెన్ తెచ్చాడు, కాసేపట్లో తినేస్తాం అనాలి. తీరా వెళ్తే అక్కడ ఏముంటుంది? కొబ్బరికాయ పచ్చడి. గొప్పగా అనమాట. కొన్ని విషయాల్లో అక్కడ లేకపోయినా సరే మీరు చెప్పే మాట బయటికి వెళ్తుంది కనుక ఖచ్చితంగా మీ మాటను బట్టే మీ భర్తకి ఏంటంటే గౌరవం వస్తుంది. కాబట్టి ఇంటి గుట్టు ఎప్పుడు కూడా బయట పెట్టుకోకూడదండి. ఇంటి గుట్టు ఎప్పుడు కూడా బయట పెట్టుకోకూడదు. కాబట్టి భర్తను గణపరచాలి. అలా గణపరచాలంటే కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాల వల్లే సాధ్యమవుతుంది. మీ భర్త యొక్క బలహీనతలు ఏంటో మీకు తెలుసు, మీ భర్త యొక్క స్థితిగతులు ఏంటో తెలుసు, ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఆయన్ని అవమానకరంగా మనం మాట్లాడే విధంగా, సమాజంలో ఆయన చులకన చేసే విధంగా మనం ఏ స్థితిలో కూడా మనం ఉండకూడదు. మూడో విషయం మీరు గమనించాలి, భర్తను ఏం చేయాలంటే ప్రేమించాలి. భర్తను ఏం చేయాలండి? ప్రేమించాలి. సాధారణంగా గమనించాలి, ప్రేమించడం అంటే మనం అనుకుంటాం రోజు
ఐ లవ్ యూ చెప్పడమేమో, లేకపోతే రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడమేమో అని అనుకుంటాం. చాలా సందర్భాల్లో గమనించాలి, నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మాట చెప్పరండి. నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా రోజు ఈ మాట చెప్పరు. వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు బట్టి మనం ఏం చేయాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి కొన్ని పనులు చేస్తూ ఉంటాడు, మనకి ఏది ఇష్టమో, మనకి ఏది నచ్చుతుందో ఆ పనులు బట్టి ఏం చేయాలంటే ఆమెకు మన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోగలగాలి. దేవుని నామన స్తోత్రం. అంతే తప్ప రోజు మనం ప్రేమిస్తున్నట్టు కనుక మనం నటించినట్లయితే అది ఎంత మాత్రం కూడా మనకు ఉపయోగకరంగా ఉండదు. భార్య భర్తను ఏ విధంగా ప్రేమించాలో చూద్దాం. ఒక పత్రికలో పౌలు గారు రాశారండి, తీతుకు రాసినటువంటి పత్రిక. అందరూ కూడా బైబిల్ తెరచి చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. భర్తను ఏ విధంగా ప్రేమించాలి అంటే ఏ విధంగా పోల్చి పౌలు గారు రాశారు ఈ మాట చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం తీసారండి. అందరూ తీసినట్లయితే చదువుదాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మా భలే పడుతుంది వర్షం, భలే నిద్ర పడుతుంది అనుకోవద్దు. అదవుతుందంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం తీసారండి అందరూ. తీసినట్లయితే కనుక చదువుదాం. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులుగా ప్రేమించువారును. అండర్లైన్. భర్తను ఎలా ప్రేమించాలంట? శిశువుగా. అంటే మీ చిన్న బిడ్డకు ఏదైనా ఇబ్బంది వస్తే, కష్టం వస్తే ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని ఎలాగైతే ఓదారుస్తారో అదే మాదిరి దేవుని నామమున స్తోత్రముగా చెప్తున్నటువంటి మాట చూడండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులుగా ప్రేమించాలి. శిశువులుగా ఏం చేయాలండి? ప్రేమించాలి. ఏదైనా టెన్షన్లో ఉన్నాడు అనుకోండి, ఒత్తిడిలో ఉన్నాడు అనుకోండి, మీకు తెలుస్తుందా తెలీదా? చాలామంది అండి భయంకరంగా ఉంటారని కొంతమంది అయితే మనకు పల్లెటూరులో సహజంగా భర్త ఇంటికి వస్తున్నప్పటికీ భార్యలు ఏం చేస్తారంటే లేచి నిలబడి వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇవ్వటం, లేదా టీ తాగితే టీ, కాఫీ తాగితే కాఫీ వాళ్ళకి ఇచ్చి కాసేపు వాళ్ళతో మాట్లాడడం ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చూసినప్పుడు చాలా భయానకంగా ఉంటుంది వాతావరణం. ఆవిడ అలా కూర్చొని ఉంటుంది, లేగదు. ఇతనే వచ్చి ఇంట్లోకి వెళ్ళి అర్థమవుతుందండి బట్టలు తీసి టీ అడుగుతాడు. ఆ పొయ్యి మీద ఉంది చూడంటదంతే, ఆ గ్యాస్ స్టవ్ మీద పెట్టని చూడంటదంతే. ప్లాస్కోలో ఉంది, ఏసుకు తాగలేవేంటి, మళ్ళీ ఇది డైలాగ్, ప్లాస్కోలో ఉంది ఏసుకు తాగలేవేంటని చెప్పి అడుగుతాడండి. ఇలా చాలా సందర్భాల్లో గమనించాలి. ఏ మాత్రం కూడా గౌరవం లేకుండా ఉంటారండి. గమనించాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట భర్తను ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే శిశువుని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నామో, అంటే పిల్లల్ని, చిన్న బిడ్డల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నామో ఆ విధంగా ప్రేమించాలి. ఆయనకి చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవన్నీ ఒక స్నేహితుడు మాదిరిగా పక్కన కూర్చొని, ఏంటి రోజు టెన్షన్గా ఉన్నారు, పరిస్థితి ఏంటి, ఏం జరిగింది, ముఖం ఏంటి అలాగుంది, వికారంగా ఉంది, ఇవన్నీ మనం పక్కన కూర్చొని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆయన కూడా అలాగనుకుంటాడు, ఇంత చిరాగ్గా ఉన్నా, ఇంత బాధగా ఉన్నా నా భార్య ఒక మాట కూడా నన్ను అడగలేదేంటి, ఆవిడ పని ఆవిడే చేసుకుంటాను తప్ప ఇంత బాధపడి వస్తే నన్ను కనీసం పట్టించుకోలేదని చెప్పి ఆయన కూడా ఏం చేస్తాడంటే నువ్వు అడుగుతావని చూస్తాడు. కాబట్టి గమనించాలి, భర్త యొక్క పూర్తి బలహీనతలు ఎవరు తెలుస్తాయంటే భార్యగా నీకే తెలుస్తాయి. దేవుని నామమున స్తోత్రం. అతనికి ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ఏం చేయాలంటే మనం అతని విషయంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, భర్తను ఎప్పుడైతే ప్రేమిస్తావో అతని దగ్గర నుండి రెట్టింపు ప్రేమను పొందుకుంటావు. నమ్మునోళ్ళు చెప్పడం కూడా దేవుని నామాన్ని సన్నుతుంది. నువ్వు ఎప్పుడైతే భర్తను ప్రేమిస్తావో అతని దగ్గర నుంచి ఏం పొందుకుంటావు? రెట్టింపు ప్రేమను పొందుకుంటావు. ఎస్తేరును చూసి స్త్రీలందరికంటే రాజు ఎవరిని ప్రేమించాడంట? ఎస్తేరును ప్రేమించాడంట. ఆ స్త్రీల్లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఎస్తేరు దయాదాక్షిణ్యం పొందిందంట. ఇప్పుడు ఎస్తేరు కుటుంబపు తరపు వారు అంటే యోధా జాతి మీదకే నాశనం వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందో తెలుసా? భర్త 4 రోజుల నుంచి రాజ్యంలో తలామునకలై ఉన్నాడు, చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నాడు. ఓ పక్కేమో శాసనం ఉంది. ఆ శాసనం ఏంటో తెలుసా? యూదులందరినీ చంపాలి. ఒకే రోజు యూదులందరినీ ఏం చేయాలండి? చంపాలి. శాసనం బయలుదేరింది. ఆ శాసనం బయలుదేరినప్పుడు మొర్దెకై వచ్చి అంటాడు, అమ్మ ఎస్తేరు, నువ్వు రాజుగారి ఇంట్లో ఉన్నావు, నువ్వు మాట్లాడితే ఆ శాసనం వెనక్కి వస్తుంది, కాబట్టి మేమంతా కూడా బ్రతుకుతాం, ఏదైనా చెయ్యమ్మంటే నా ప్రయత్నం నేను చేస్తున్నానప్పుడు మొర్దెకై కోపం వస్తుందండి. మొర్దెకై ఏమంటాడు తెలుసా? ఒకవేళ గనక నువ్వు చెయ్యగలిగినటువంటి సహాయం గనక చెయ్యకపోతే దేవుడు మరో చోట నుండి మాకు సహాయం ఇస్తాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని, మరొక చోట నుండి మాకు సహాయం ఇస్తాడని చెప్పి మొర్దెకై అన్నప్పుడు ఎస్తేరు ధైర్యం తెచ్చుకుని అంటది, యోధావారులారా మీరు అందరూ నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, చిన్నలేమి పెద్దలేమి ప్రార్థన చేయండి. రాజుగారి దగ్గరికి వెళ్తున్నా, రాజుగారు ఆల్రెడీ 4 రోజుల నుంచి రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు, వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతాను, కాబట్టి మీరు ప్రార్థన చేయండి నా గురించి అని చెప్పి ఆమె వెళ్ళిందండి. వెళ్ళి నిలబడిన వెంటనే రాజు ఎస్తేర్ను ప్రేమించిన రాయబడింది. దేవుని నామమున స్తోత్రం. ఎస్తేర్ను చూసిన వెంటనే మనోడు మొత్తం మైండ్ సెట్ అంతా కూడా ఏమైపోయిందంటే మారిపోయింది. ఏంటి ఇలా వచ్చావంటాడు. ఏంటి ఇలా వచ్చావన్న వెంటనే గమనించాలి. ఆమె చెప్తుంది ఒక మాట, చక్కటి మాట, ఇంటికి భోజనానికి రండి, చాలా రోజుల నుంచి మీరు భోజనానికి రాలేదు కదా, ఎవరి మనసునైనా గెలుచుకోవాలంటే కడుపు ద్వారా వెళ్ళాలంట.
ఎవరు మనసునైనా మనం గెలుచుకోవాలంటే ఎలా వెళ్ళాలి? కడుపు ద్వారా. అంటే వాళ్ళు ఏం తింటారో, వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో దాన్ని చక్కగా చేసి పెట్టి, చేసిన తర్వాత క్రిస్మస్ పండుగ 4 నెలలు ఉంది, కొంచెం చెవులు బాగలేదు, బుట్టలో బుట్ట రకాలు 3 రకాలు వచ్చినాయంట, కొంచెం కొనిపెట్టండి అంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ట్రై చేస్తారు. ఖచ్చితంగా ఏం చేస్తారండి? ట్రై చేస్తారు. ఇది ఎప్పటి నుంచో 3 సంవత్సరాల నుంచి అలానే ఉండిపోయింది. ఇది చూశాను మొన్న, పెద్ద బుట్ట, దాంట్లో మళ్ళీ చిన్న బుట్ట, దాంట్లో మళ్ళీ ఇంకో చిన్న బుట్ట, కాబట్టి 3 బుట్టలు వస్తాయి. మొత్తానికి మనం ఎన్ని బుట్టలు ఉంటాయంటే 6 బుట్టలు ఉంటాయి. ఎన్ని బుట్టలు? 6 బుట్టలు వస్తాయి. కాబట్టి కొంచెం బాగా తినేసి, అదవుతుంది నేను అన్నది కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. అప్లికేషన్ అన్నారనుకోండి, ఆయన ఆలోచన చేస్తాడు. ఎస్తేరు కూడా అదే చేసిందండి. అన్ని రకాల ఆహార పదార్థాలు వండి పెట్టి ఎవరినెవరిని పిలిచింది? అహష్వేరోషు రాజుని పిలిచింది. అక్కడ ఉన్నటువంటి హామాను గాడిని కూడా పిలిచింది. ఎవరిని పిలిచిందండి? హామాను పిలిచింది. చక్కగా భోజనం పెట్టింది. ఏంటి సమస్య అంటే, ఇదిగో ఈ హామాను, ఈ దుష్టుడైన హామాను మా యోధా జాతిని చంపడానికి పన్నాగం పన్నాడు. కాబట్టి వీడు కుట్రదారుడని చెప్పిన వెంటనే భోజనం చేసి ఆ యొక్క రాజు ఏమన్నాడు తెలుసా? వీడిని తీసుకెళ్ళి ఆ ఊరు పోసాను అన్నాడు. దేవుని నామన స్తోత్రం. ఆ ఊరి ఎవరి కోసం సిద్ధం చేశాడు? మొర్దెకై కోసం సిద్ధం చేశాడు. 52 అడుగుల ఉరి స్తంభం. ఆ ఉరి కంబం మీద ఎవరిని ఉరి తీశారంటే ఈ హామాను ఉరి తీశారు. ఎస్తేరు జయించింది ఏంటో తెలుసా? ప్రేమతో గెలుచుకుంది, మూర్ఖత్వంతో కాదు. నువ్వు ఎప్పుడు అంతే పట్టించుకోవు. నేను చెప్పిన మాట అసలేనో, ఆళ్ళ మాటలు అయితే నువ్వు బాగా వింటావు. ఆళ్ళకి ఏదైనా పని చేసి పెట్టాలంటే బాగా నువ్వు చేసి పెడతావు. ఇంట్లో ఒక దాన్నన్నా ఉన్నానన్న సంగతి నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. ఈ డైలాగులు వస్తాయి మనకు సాధారణంగా. కానీ ఎస్తేరు డైలాగులు చెప్పలేదండి. ఎంత చక్కగా పొద్దుగా ఆ భర్త యొక్క హృదయాన్ని మార్చుకుందంటే, ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టి చక్కగా ఆహ్వానించి ఆమెకి ఏ సమస్య ఉందో ఆ సమస్యను భర్త చెవిలో వేసిందండి. దేవుని నామన స్తోత్రం. ప్రేమించే భార్యలారా, ఖచ్చితంగా మీరు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మీ భర్త ఖచ్చితంగా ఆ పరిస్థితిలోకి వెళ్తారు. కాబట్టి 4వ విషయం, ఇంటిని గూర్చి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందండి భార్య. ఏం చేస్తుందండి? ఇంటిని గూర్చి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం, ఇందాక చదివినటువంటి సామెతల గ్రంథము 31వ అధ్యాయం చూద్దాం. 31వ అధ్యాయంలో చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు ఉంటాయి. దాంట్లోంచి 3 విషయాలు మీకు అవసరమైతే కనుక ఫ్రీక్వెంట్గా దీన్ని చదివినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవన్నీ లక్షణాలు మనలో ఉండవు, కానీ నేర్చుకుందాం. కాబట్టి 31వ అధ్యాయము మొట్టమొదటిగా ఆమె ఏం చేస్తుందంటే భోజనం చేస్తుంది. 31వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాం చూడండి. 14 నుంచి అవుతుంది. 31వ అధ్యాయం 14. వర్తకపు వాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకును. దేవుని నామన స్తోత్రం కలిగిన గాక. భార్య ఏం చేయాలంట? వర్తకపు వాడలు ఆహారము తెచ్చినట్లు దూరం నుండి ఏం చేస్తాయి? ఆహారం తేవాలంట. అత్తోళ్ళింటికి వెళ్ళినప్పుడు కట్టుబట్టలతో వెళ్తాం మనం. అత్తోళ్ళింటికి వెళ్ళినప్పుడు వెళ్తాం, భర్త భార్య ఆ బండి మీద వెళ్తాం. వచ్చినప్పుడు తీర్థంలో బుడగలు అమ్మేవాడు ఉంటాడు కదా, అలాగ తీసుకొస్తాం మనం. ఈ పక్కన బ్యాగ్ పప్పులు, ఉప్పులు, అర్థమవుతుందండి, పాలు ప్యాకెట్లు, అవసరమైతే ఇక అక్కడ ఏది సగం వాడేసింది ఉన్నా సరే అది అటుకొచ్చి ఏం చేస్తామంటే బ్యాగ్లు వేస్తాం. నిజంగా మీరు కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులైతే ఖచ్చితంగా ఆ కుటుంబం కొరకు నిలబడాలి. దేవుని నామన స్తోత్రం గల. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక ఇదే నీ కుటుంబం, ఈవేళ్లే కనపడే వాళ్ళే నీ బంధువులు, ఆత్మీయులు కనుక వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం నువ్వు ఆలోచించేదానిగా ఉండాలి. కొంతమంది ఉంటారు దీనికి రివర్స్ అండి. ఇక్కడే పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారో అక్కడ పెడతారు. ఇది చాలా ప్రమాదకరం, అదవుతుందండి. కాబట్టి గమనించాలి. ఈమె దూరం నుండి వర్తకపు వాడలు ఏ విధంగా అయితే ఆహారాన్ని తీసుకొస్తాయో అదేవిధంగా ఆహారం తీసుకొస్తాయి. తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుంది. 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఆమె ఏం చేస్తుందంట? చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఆమె ఏం చేస్తుంది? భోజనం సిద్ధపాటు చేస్తుంది. ఇప్పుడంటే మనకి పరిస్థితులు మారినాయి కనుక ఆదివారం సాయంకాలం ఇదిగో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే సహజంగా చాలామంది ఏం చేయం మనం? ఏమన్నా నిజం చెప్పండి, వంట చేస్తారు చేయరు? మా ఇంట్లో అయితే చేయమండి, మేము చెప్తున్నాం మామూలుగా. వంట చేస్తారు చెప్పండి? చెయ్యం. సాయంకాలం కోరుకుంటారు, మొన్న ఇక్కడికి వెళ్ళాం కాబట్టి ఈసారి కొట్టు మార్చండి, ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ కొద్దిగా ఎక్కువ వేసి కడుతున్నాడంట, ఆల్రెడీ టాక్ వచ్చింది, అక్కడికి వెళ్ళండి. లేకపోతే ఇక్కడ కాకపోతే అమలాపురం, అక్కడ కాకపోతే ఇంకో చోట. ఇలాగ మనం ఏం చేస్తామంటే వంట చేయడానికి ఉన్న అవకాశాలు వంట చేయడానికి ఏమాత్రం కొన్ని సందర్భాల్లో తప్పించుకుంటాం. అంటే అప్పుడప్పుడు పర్వాలేదండి. ఇంకొంతమంది ఉంటారండి, కొంతమంది వీళ్ళు ఎప్పుడు వంట చేయరు, ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి తీసుకుంటారంటే రెస్టారెంటే కొంచెం అన్నం వండి పెట్టి ఇద్దరమే కదా ఉంటా, ఓ సాంబార్ ప్యాకెట్, ఓ కర్రీ ప్యాకెట్. ఏమవుతుందండి? వీటి వల్ల అనారోగ్యాలు పాలవుతారండి. ఏమవుతారండి? అనారోగ్యాలు పాలవుతారు. ఖచ్చితంగా నీకు ఓపికన్నా ఓపిక లేకపోయినా అప్పుడప్పుడు పర్లేదు, కానీ గమనించాలి, నీ ఇంటి వారి యొక్క ఆరోగ్యం ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలో ఉంది. కాబట్టి గమనించాలి. ఖచ్చితంగా పెందల కడనే లేచి తన ఇంటి వారికి ఆమె ఏం చేస్తుంది? ఆహారాన్ని సిద్ధపాటు చేస్తుంది. దేవుని నామన స్తోత్రం గారు. వాళ్ళు ఏమేమి తింటారో
పిల్లలకి ఏ ఆహారం తింటే వాళ్ళు ఇష్టంగా తింటారో, వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు బాగుంటారో, ఏం తింటే వాళ్ళకి శక్తిని వస్తుందో, ఇవన్నీ కూడా ఎవరు తెలుసుకోవాలంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య తెలుసుకోవాలి. కాబట్టి వర్తకపు ఆడలు ఆహారం తెచ్చినట్లుగా ఆహారాన్ని తెస్తుంది, అలాగే చీకటితోటే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపాటు చేస్తుంది. రెండోది మీరు చూడాలి, రెండోది మీరు గమనించాలి. 27వ వచనం, 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. రెండోది ఏంటండి? జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాం. అబ్రహాము గారి ఇంటికి ఎండవేళ 3 దేవదూతలు వచ్చారండి. తలపైకి ఎత్తండి, 3 దేవదూతలు వచ్చారు. 3 దేవదూతలు వస్తే వంట చేసిన తర్వాత వంట అంతా కూడా పట్టుకొచ్చి చక్కగా పెడుతుంది. అంతవరకు కూడా శారమ్మ ఆ ముగ్గురికి కనపడిందంటారా కనపడలేదంటారా? అస్సలు కనపడలేదు. అది విషయం అనమాట. అందుకే ముస్లిమ్స్ చూడండి మీరు, వాళ్ళు పైనుంచి బుర్క వేసుకుంటారు. అంటే మరి దుబాయ్ వెళ్ళినోళ్ళు తెలుస్తుంది. ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక అభయ అంటారండి, దాన్ని అభయ అంటారు అనుకుంటా. అభయ అంటారు, పైనుంచి బుర్క వేసుకుంటారు. ఇక కళ్ళు మాత్రమే కనబడతాయండి. పాలు అమ్మివాడికి, పూలు అమ్మివాడికి, అటువంటి కూరగాయలు అమ్మివాడికి తన భార్య ఎలా ఉంటుంది ఆవిడకి కూడా తెలియదు అనమాట. కళ్ళు మాత్రమే కనబడతాయండి. అభయ అంటారు దాని పైనుంచి ఆ ముసుగులాగా వేసుకుంటారండి. గమనించాలి, అబ్రహాం ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో వండి పెట్టింది, వాటికి చక్కగా అన్నీ కూడా సమకూర్చి టేబుల్ మీద పెట్టింది. కానీ శారమ్మ గారు గుడారం బయటే ఉంది. దేవుని నామన స్తోత్రం. కూడా అబ్రహాము పిలిచే వరకు కూడా గమనించాలి, అబ్రహాము పిలిచే వరకు కూడా కళ్ళ ముందుకు రాలేదు. ఎందుకంటే జ్ఞానం, దేవుని నామన స్తోత్రము గారు. కాబట్టి ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుందంట. ఏం చేస్తుందండి? జ్ఞానము కలిగి మాట్లాడుతుంది. ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడదు. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి? తల్లి మీదే ఉంది. ఇంటి వారి నడతలు. చాలామంది చూడండి అడుగుతారు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడంటే తెలదు, ఎప్పుడు వస్తాడంటే తెలదు, చెప్పాడంటే చెప్పలేదు. అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించి తెలియదండి. అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఎంతసేపుకి వస్తుంది, స్కూల్ ఎంతసేపు, ట్యూషన్ ఎంతసేపు, ఇవే మాత్రం కూడా అవగాహన ఉండదండి చాలామందికి. అందుకే ఏం చేస్తే తెలుసా, ఇంటి వారి యొక్క నడతలు, అంటే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ స్కూల్కి వెళ్తున్నారు, ఎంతసేపు వాళ్ళు ఉంటారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే తల్లిది. దేవుని నామన స్తోత్రం. ఆమె ఆహారం వండి పెట్టాలి, చక్కగా రుచికరమైనటువంటి ఆహారాలు వండి పెట్టాలి. రెండవది ఆమె ఏం చేయాలో తెలుసా, జ్ఞానము తెలిసి నోరు తెరవాలి. మూడవది మీరు గమనించాలి, ఇంటి వారి యొక్క నడతలను కనిపెట్టే బాధ్యత ఎవరి మీద ఉందంటే, ఎవరి మీద ఉందండి? తల్లి మీద ఉంది. చాలామంది చూడండి, పాడైపోయిన తర్వాత అంటారు, అబ్బాయి పాడైపోయాడు అనుకోండి, ఏమంటారు? ఆడికి అన్నీ మీ బుద్ధులే. ఏమంటారు చెప్పలేండి, ఆడికి అన్నీ మీ బుద్ధులే, అందుకే అలా తగులడ్డాడు అంటాడు. ఒకవేళ పిల్లోడు మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు అనుకోండి, ఆడిని పెంచి నేను కష్టపడి అదవుతుందండి చదివించి ట్యూషన్లో పెట్టించి కాలేజీ ఫీజులు కట్టి ఇదిగో ఇంత ప్రయోజకుని చేశాను అంటే బాగుంటేనేమో ఆవిడి, బాగోపోతే ఈయన మీద. అదవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదోటి మనం తప్పించుకునే వారిగా కాకుండా ఖచ్చితంగా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు, యవన స్త్రీలుగా మనం ఉన్నాం కనుక పిల్లలు ఎదుగుతున్నప్పుడు, వాళ్ళు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్థితిగతులు, వాడి నడవడికని మనం ఏం చేయాలంటే గమనిస్తూ ఉండాలి. కాబట్టి గమనించాలి. చివరిగా భర్తకు సహాయకురాలుగా ఉండాలి. దేవుని నామన స్తోత్రం కలుగంగా. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తర్వాత దేవుడు ఏం చేశాడండి? ఆపరేషన్ చేశాడండి. ఏం చేశాడండి? ఆపరేషన్ చేశాడు. గాఢ నిద్ర అనమాట. ఎనస్థీషియా అంటాం కదా, మొత్తిచ్చి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రక్కటెముక ఉంటుంది కదా, ఈ రిబ్ కేజ్ అంటాం, ఈ ప్రక్కటెముకలోంచి ఒక ఎముక తీసి స్త్రీనిగా నిర్మించి అన్నాడు ఒక మాట, నరునికి సాటి అయిన సహాయము. దేవుని నామన స్తోత్రం. అంటే స్త్రీని ఎందుకు నిర్మించాడంటే పురుషుడు కొరకు. దేవుని నామన స్తోత్రం. నీకు ఆడబిడ్డ పుట్టిందంటే ఆమె ఎవరి కొరకు అంటే ఒక పురుషుడు కొరకు. ఆ బిడ్డను ఎంత శ్రద్ధగా పెంచుతావో అది ఖచ్చితంగా నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంది. గమనించాలి, ఆమెను పెంచిన తర్వాత ఆమె అన్ని విషయాల్లో కూడా భర్తకు సహకారిగా ఉంది. దేవుని నామన స్తోత్రం గల. ఏదైనా ఇబ్బంది వచ్చి అప్పులు పాలై ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు గమనించాలి, నువ్వు సాటి అయిన సహాయకురాలుగా ఉంటే గనక ఇదిగో ఈ బంగారం పట్టుకెళ్ళి కొంచెం తాకట్టు పెట్టి మనకున్న సమస్యను ఏం చేయండి, వదలగొట్టండి. అమ్మో దీని మీద చెయ్యకు, ఇది ఎవరు ఇట్టరు, మాకు ఇది పెళ్ళిలో పెట్టారు మా అన్నయ్యోళ్ళు, ఇది కష్టపడి ఇట్టారు, పైగా ఈ బంగారం పాత బంగారం అంట అని చెప్పి డైలాగులు కొడతాం మనం. ఇంకా నువ్వు పెట్టినవి ఉన్నాయి కదా ఉంగారం, అది పట్టుకెళ్ళని చెప్పి కొన్ని ఏమో కేటాయించి ఎందుకు పనికిరానట్టుగా భర్త పెట్టిని బయటపడేస్తూ ఉంటారు కొంతమంది. గమనించాలి, సహాయకురాలంటే అన్ని విషయాల్లో దేవుని నామన స్తోత్రం. అతనికి కష్టం వచ్చినా సరే అతని ప్రక్కన నిలబడాలి, అతనికి ఇబ్బంది వచ్చినా సరే అతను నిలబడినప్పుడు గమనించాలి, ఒక స్నేహితుడి మాదిరిగా తనకున్నటువంటి అన్ని పరిస్థితుల్ని కూడా అర్థం చేసుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి అందుకే దేవుడు అంటాడు, భర్తకు సాటి అయిన సహకారి. భార్య ఎవరండి? భర్తకు సాటి అయిన సహకారి. అన్ని విషయాల్లోనండి, కొన్ని విషయాల కోసమా అన్ని విషయాల్లో ఆమె స్త్రీ ధర్మం నిర్వర్తిస్తూ భర్తను అన్ని విషయాల్లో ఏం చేయాలంటే ఆమె సంతోషపరిచే విధంగా ఉండాలి. కాబట్టి గమనించాలి, 5 పాయింట్లు చెప్పానండి. భర్తకు విధేయురాలుగా ఉండాలి. రెండోది భర్తను
ఘనపరచాలి. మూడోది భర్తను ప్రేమించాలి. ఇంటి గూర్చినటువంటి శ్రద్ధ ఆమె తీసుకోవాలి. భర్తకు సహాయకురాలుగా, ఓ చక్కటి స్నేహితుడిలా, ఓ చక్కటి ఫ్రెండ్ లాగా ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భార్య యొక్క అసలు గుణం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? భర్త యొక్క పేదరికంలో తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుందండి? భర్త యొక్క పేదరికంలో తెలుస్తుంది. అన్నీ బాగున్నప్పుడు చక్కగా ఆ కంఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం. బాగా అన్ని విషయాల్లో కూడా బాగున్నప్పుడు అన్నీ కూడా వాటిని అనుభవిస్తాం. ఎప్పుడైతే కొంచెం భర్త యొక్క పరిస్థితి అటు ఇటు మారిందో గమనించాలి. వెంటనే ఏమవుతాయంటే డైలాగులు వస్తాయి, వెంటనే ఏమవుతాయంటే ఇబ్బందికరమైనటువంటి మాటలు వస్తాయి. కాబట్టి గమనించాలి, అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు మన కుటుంబం అద్భుతంగా విరాజిల్లుతుంది. దేవుడి మాటలు వినికుల్లో దీవించి ఆస్వాదించునుగాక. చాలు ఏ విధంగా తండ్రి మేము ముందుకు సాగాలో అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. గత వారంలో తండ్రి మరి సంఘంలో ఉన్నటువంటి పురుషులు ఏ విధంగా ఉండి కుటుంబాన్ని నడిపించుకోవాలని మాట్లాడారు. అలాగే ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభువా స్త్రీ అనేటువంటి వారు ఎలా ఉండదో మాతో మాట్లాడావు. స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా నువ్వు జతపరిచి కుటుంబాలుగా కట్టి ఓ మాట చెప్పావు. మీరు ఫలించి అభివృద్ధి చెందనని చెప్పావు. ఫలించే వారి విషయంలో నువ్వు ఇచ్చేటువంటి గొప్ప కార్యాలు ఎంతో గొప్పవి తండ్రి. కనుక నాయన ఈ మధ్యన కాల సమయంలో ఫలిస్తున్న కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. సంఘం విస్తరిస్తుంది. సంఘం ప్రభు కృపాభివృద్ధి పొందుతుంది. సంఘం ప్రభు అన్ని విషయాల్లో క్షేమంగా ముందుకు సాగుతుంది. దీన్ని చూసి దుష్టుడే అపవాది తండ్రి కొన్ని శోధన మీద తీసుకొస్తూ ఉన్నాడు. అటువంటి భయంకర శోధన నుంచి మమ్మల్ని తప్పించండి, సహాయం దయచేయండి నాయన. మా యొక్క ఆత్మీయులు ఆయా దేశాల్లో ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. వారందరినీ కూడా నాయన మీ చేతులు పెడుతున్నాం. వారందరి మీద కూడా నీ కృపను గ్రహించి మీరే సహాయం చేసి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని, మహోన్నతుని చోట నివసించేవాడే, సర్వోన్నతుని చోట నివసించేవాడు ధన్యులని నీ వాక్యం చెలవిస్తూ ఉంది కనుక నీ ధన్యకరమైన మార్గంలో మేము సంఘము సంఘబిడదు ముందుకు సాగే గొప్ప భాగ్యం దయచేయండి. ఇక్కడ చెప్పిన సాక్ష్యాది ప్రభా మీరు ఆలకించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. పని చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఇగో తండ్రి విపరీత సత్యనారాయణ బాల వారి కుమార్తె శైలి విషయంలో ప్రభా కొన్ని శోధనలు ఎదురైనా కానీ చక్కటి కుమారుని బహుమతిగా ఇచ్చారు తండ్రి. తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచారని నమ్ముచున్నాం, సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఇంకా గత వారం అంతా కూడా కొన్ని పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. అయినా ప్రార్థించడం మా వంతు, కార్యం చేయటం మీ వంతు ప్రభావ. మా ఆత్మీయ పిల్లలు ఆయా దేశాల్లో ప్రభావ పనులు చేస్తూ ఉన్నారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. వారి ప్రయాసం విరిగిన దేవుడవు, వారి ప్రయాస తగ్గ ఫలాలు తండ్రి వారు పొందుకునే ఒక భాగ్యం దయచేయండి తండ్రి. వారు ఏ పనుల్లో ముందుకు సాగుతున్నారో వారి పనుల వరం నీపై మోపుతూ ఉన్నాం. ఈరోజు ప్రభా ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి తండ్రి కుటుంబాలు మీ చేతులు పెడుతున్నాం. ఇది తీసుకెళ్ళి పెడితే కూడా ప్రార్థనాపూర్వకంగా తీసుకెళ్ళి దేవా సంఘం కొరకు ఇచ్చిన వారి కొరకు ప్రార్థించే మంచి మనసు వారికి దయచేయండి. ఇదేదో ఎక్కడో ఉచితంగా తాత్కాలికంగా ఇచ్చేస్తున్నారని చెప్పి కాదు, కానీ ఎంత ప్రభా వారు తినే ఆహారాన్ని నోరు కట్టుకుని మీ చేతులకు ఇస్తున్నారు కనుక దానికి తగ్గట్టుగా ప్రార్థన చేసినప్పుడు తండ్రి తీసుకున్న వారు ఫలితం పొందుతారు, ఇచ్చిన వారు ఫలితం పొందుతారు. ఆ విధంగా మరి ప్రార్థించే మంచి మనసు ప్రతి ఒక్కరు దయచేయండి. వారు తీసుకొచ్చిన కానుకలు, పిడికెళ్ళు, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు మీ చేతులు పెడుతున్న వాటన్నింటినీ ప్రభా నీ కృపాసనలు బలపరిచి నడిపించి ఆస్వాదించండి. ముఖ్యంగా కుంపట్ల రాజు విషయంలో గొప్ప కార్యం చేయండి. ఇది దేవ అనేక మంది తండ్రి రకరకాల వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని ప్రభా మన దేవారిని గద్దించండి. వారి మనసుతో మీరు మాట్లాడండి. మనుషులుగా మేము మాట్లాడితే అది ఎవరికి ఉపయోగం కాదు, కానీ తండ్రి నీవు మాట్లాడితే మాకు మేలయ్యా. ఇంకా జరుగుతున్న ఈ తగువులు, ఈ జరుగుతున్న పరిస్థితులు ఏది కూడా నాకు తెలియదు. ఒకే విషయం, ఆ బిడ్డ గురించి ప్రయాసపడుతున్నారు, అంతవరకే నేను ఆలోచన చేశాను, దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే జరిగిన విషయాలు అనేకమైన విషయం ఇప్పుడు బిడ్డ నోటుదారి ఉన్నప్పుడు ఇప్పుడే నేను కొత్తగా విన్నాను తండ్రి విషయాన్ని కూడా. వాటన్నిటిని బట్టి నువ్వు చూసావు, నీ సన్నిలో చెప్పిన మాటలు ఆలకించావు. ఆ మాటలకు ప్రతిపాదన మీరు దయచేసి దేవా మీరే సహాయం చేసి మీరే మహిమ పొందుతారు. ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిని, సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించాలి. వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని మార్పు తీసుకురావడం, మారు మనసు దయచేయండి తండ్రి. మార్పు దయచేసి నీ కృపలో వారు కూడా వద్దులా సహాయం దయచేయండి. నీ కార్యక్రమం పొందుకునే ఒక భాగ్యం దయచేయండి నాయన. మరి ఎవరెవరో దీనికి కారకలో ఎరిగిన దేవుడు కనుక వారితో కూడా మీరు మాట్లాడి మీరే మహిమ పొందుతారు. ప్రార్థన చేస్తారు. చేరువచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా నీ హస్తం ఉంచి మీరే మహిమ పొంది దీవిని దయచేస్తారని జరుగుతున్న సేవా కార్యక్రమం ఆస్వాదించండి. ఈరోజు నాయన రమణ యొక్క శాంతి యొక్క కుమారుడు పుట్టిన సందర్భంగా డెలివరీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆ బిడ్డను కూడా దీవించి ఆస్వాదించండి. వచ్చిన ప్రతి ఒక్క నాయన రిషి లేక మానే ఏం పేరమ్మ రిషి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను ప్రభా భయంకరమైనటువంటి నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి ఆ బోన్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధిని స్వస్థపరచండి, ఉన్న రోగాన్ని స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే గొప్ప మేలు చేశారు.
ఆ మేలుని ఇంకా నువ్వు ప్రభువా దైవానికి మరి అనుగ్రహించడానికి నువ్వు ఎంత గొప్ప దేవుడివో ఆ కుటుంబం ఆ కోలం తెలుసుకోవడానికి సహాయం చేయండి. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆస్వాదించండి. మా ఆత్మీయ పిల్లలు ఎక్కడెక్కడున్నా ఏ పనులు చేస్తున్నా మీరు సహాయం చేయండి. ట్రాక్టర్ పనులు సరిగా లేవు, వాతావరణం సరిలేక ఎక్కడ కూడా బళ్ళు కదలట్లేదు. మరి అదే ఇబ్బందుల్లో ముందుకు సాగుతున్నారు. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు నువ్వు చూస్తూ ఉన్నావు. వారి బళ్ళు వారికి వాహనాలు వారు జరుగుతున్న కార్యక్రమం దీవించి ఆస్వాదించండి. రాణి కూడా కొంత బలహీనంగా ఉన్నాం, ఆవిడ ఆరోగ్యం కూడా స్వస్థపరచండి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో అతను బలపరిచి నడిపించి దీవించి దయచేసి మీరే మహిమ పొందుతారని, చేరువచ్చిన చిన్నల్ని పెద్దలను దీవించి మీరే ఆశీర్వదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడదామండి. అందరు లేచి నిలబడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రిని యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును ప్రార్థించిన ప్రతి అంశానికి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డకు ఇంకొక మందిరానికి వచ్చినటువంటి బాబుకి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.